హలో అండి, నేను మీ సునీత. ఈరోజు వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అనుగ్రహించి ఈ కార్తీక మాసంలో శివయ్య మా ఇంటికి వచ్చాడు. ఆయన మాత్రమే వచ్చాడా లేదా ఆయనతో పాటు ఎవరు వచ్చారో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ ఉండే శివయ్యని తీసుకోవాలి అని 2 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ శివలింగాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే ఈ పానవట్టం నార్త్ సైడ్కి ఉండాలి. ఈ శివలింగంకి అడ్డనామాలు కళ్ళు ఉండి పానవట్టం నార్త్కి ఉండేటట్లు ఉండాలి అని ఈ శివయ్యని తీసుకున్నాము. ఈ లింగం 1.5 inch మాత్రమే ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. చిన్న లింగం అయినా కూడా ఓంకారం ఆ డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. యాంటిక్ లో ఉండడం వల్ల వాళ్ళు చేసిన డిజైన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అందులో ముఖ్యమైన నియమం శివలింగం యొక్క పానవట్టం తూర్పు దిక్కుకైనా చూడాలి లేదా ఉత్తర దిక్కుకైనా చూడాలి. మా ఇంట్లో పూజా రూము తూర్పు పక్కకు ఉండడం వల్ల స్వామి అమ్మవార్లు పడమర వైపు చూస్తారు. ఆ ప్రకారం శివలింగం అడ్డనామాలు త్రినేత్రం పడమర వైపు చూస్తూ పానవట్టం నార్త్కి ఉండాలి. కనుక ఇలాంటి శివలింగం కోసం చాలా షాప్స్ లో చూసాము. ఇంటి గృహప్రవేశ సమయానికి తీసుకోవాలి అనుకున్నాము, కుదరలేదు. ఆ తర్వాత బిజీ షెడ్యూల్ వల్ల షాపుకి వెళ్ళలేక తీసుకోవడానికి వీలు పడలేదు. ఎలాగైనా ఈ కార్తీక మాసంలో తీసుకోవాలి అని తీసుకున్నాము. ఇందాక అడిగాను కదా శివయ్య వస్తువు కూడా ఎవరిని తీసుకొచ్చారు అని. ఇదిగో అండి, ఈ బుజ్జి నందీశ్వరిని తీసుకొచ్చారు. మేము లాస్ట్ మేలో ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాము. ఆ ట్రిప్కు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. శివలింగంకి ఎలాగైతే ఓంకారం డిజైన్ ఉందో ఈ నందీశ్వరుడికి కూడా కొమ్ములు చెవులు డిజైన్కి మధ్యలో ఓంకారం అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇది యాంటిక్ కావడం వల్ల డిజైన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. నేను శివయ్యకి చేసే ప్రతి పూజ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. బిల్వపత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. మాకు ఇక్కడ షాపులో బాగా దొరుకుతాయి. అయినా కూడా అర్చనకి అష్టోత్తరానికి ఉపయోగపడతాయి అని ఈ బిల్వపత్రాలను తీసుకున్నాను. ఇవి కూడా ఫినిషింగ్ క్లియర్గా బాగున్నాయి. ఇవి ఒక ప్యాకెట్లో 110 ఉన్నాయి. నేను అలానే తీసుకున్నాను, అష్టోత్తరంకి ఉంటాయి అని. నేను తీసుకున్న శివయ్య నంది బిల్వపత్రాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. బిల్వపత్రాలతో అర్చన అభిషేకం చేయడం వల్ల మనకున్న దారిద్ర్యాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. మీకు కుదిరితే మంచివి 3 ఆకులు కలిసి ఉన్న బిల్వపత్రాలలో ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర అభిషేకము, తర్వాత వచ్చే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర అభిషేకము ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే మంచిది, ఏ టైంలో చేసుకోవాలి, ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి, స్వామివారికి ప్రీతికరమైన వాటిని సమర్పించి మనకున్న ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, దారిద్ర్యాలు తొలగించుకోవచ్చు ఈ వీడియోలో చెప్తాను. ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంకి విష్ణువుకి ఎంత ప్రీతికరమో అందరికీ తెలుసు. అలానే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివయ్యకి అంతే ప్రీతికరం. ఈ ఆరుద్ర నక్షత్ర అభిషేకం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు ఆ టైంలో కుదరకపోతే ఆ రోజు నక్షత్రంలో ఉన్న ఏ టైంలో అయినా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో తెలిసి చేసినా తెలియక చేసినా పూజకి ఎంతో విశిష్టమైన ఫలితం ఉంటుంది. కనుక తప్పకుండా ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర అభిషేకం శివయ్యకి చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. ఈ నక్షత్రం రోజున చేసే అభిషేకం రుద్ర చమకాలతో చేసే పూజకి అంత విశిష్టత ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చేసుకోండి. కొంతమంది విగ్రహాలు లేవు, మేము ఎలా చేసుకోవాలి, అభిషేకాలు చేయలేము అని అనుకునే వారికి మా ఇంట్లో శివయ్య ఫోటో లేదు, మేము పూజను ఆచరించవచ్చా, నియమాలు ఏమైనా ఉన్నాయా అనే వారికి సమాధానాలు చెబుతూ నా ప్రతి పూజ ఎలాగైతే సింపుల్గా ఈజీగా నా దగ్గర ఉన్న వస్తువులతో తక్కువ ఖర్చుతో పూజను ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. పూజ ప్రారంభించే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఇంతవరకు వీడియో చూశారు అంటే నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు పూజను ప్రారంభించే ముందు స్వామి అమ్మ వాళ్ళకి చిత్రపటాలకి పుష్పాలని అలంకరించి శివయ్య అభిషేకం కోసం నా దగ్గర ఉన్న ద్రవ్యాలను రెడీ చేసుకొని పూజకి కావలసిన పుష్పాలు, ప్రమిదలు, ఒత్తులు, దీపం, ధూపం అన్నీ ముందుగా ఏర్పాటు చేసుకొని అభిషేకం కోసం ఒక ప్లేట్ పెట్టి దానిలో ఒక చిన్న పీఠం పెట్టుకొని శివలింగం ఏర్పాటు చేసుకున్నాను. నందీశ్వరుని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అభిషేకం కోసం అన్నీ దగ్గరగా పెట్టుకున్నాను.
మొదటిగా నీటితో శివయ్యని నందీశ్వరులని శుభ్రపరుచుకొని ఆ తరువాత పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్పాలని సమర్పించి అక్షంతలు వేసి హారతి ఇచ్చాను. ద్రవ్యాలతో పాటు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున అన్నము బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల దారిద్ర్యాలు తొలగి విశిష్టమైన ఫలితాలు వస్తాయని అంటారు. కనుక ఈ పూజకి అతి ముఖ్యమైనవి అన్నం, బిల్వపత్రాలు ఉండేలా చూసుకోండి. శివలింగం లేదు అనుకునేవారు ఈ పూజని తప్పనిసరిగా చేసుకోవాలి అనుకునేవారు శివయ్యకి ఎంతో ఇష్టమైన పార్థివలింగం చేసుకొని ఈ పూజని ఆచరించవచ్చు. ఎలాగా అంటే 16 సోమవారాల వ్రతంలో ఇసుక లేదా పుట్టమట్టితో పార్థివలింగానికి మనం పూజ చేస్తాము కదా, అలానే శివలింగం చేసి పూజలు చేసుకోవచ్చు. మన దగ్గర బంగారు లింగం ఉన్నా ఈ పార్థివ లింగంకి పూజ చేయడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం 1000 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది. తర్వాత స్వామికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి శివయ్య, నందీశ్వరులకి గంధం, పసుపు, కుంకుమలను అలంకరించి ఒక పీఠం ఉంచి దాని మీద పుష్పాలని ఒక ప్లేటు పెట్టి శివయ్యని, నందీశ్వరులను పెట్టుకొని పుష్పాలతోనూ బిల్వపత్రాలతోనూ స్వామిని అలంకరించి నా దగ్గర ఉన్న దీపాలకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దీపాలను వెలిగించిన తరువాత పంచోపచారాలతో స్వామికి పూజ చేసుకున్నాను. మాకు మట్టి దొరకదు, మేము పూజ ఎలా చేసుకోవాలి అనుకునే వారికి కొంచెం బియ్యం పిండితో కానీ అన్నంతో అయినా ముద్దగా చేసుకొని శివలింగం చేసుకున్న తరువాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న ద్రవ్యాలతోనూ పుష్పాలతోనూ కుదిరితే బిల్వపత్రాలని తీసుకొని మంచి సంకల్ప బలంతో పూజని మొదలు పెట్టవచ్చు. మీరు శివయ్య భక్తులు అయి ఉండి మీకు టైం లేదు, చేసుకోలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళకి ఆరుద్ర నక్షత్ర అభిషేకము, పూజ చేసుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా చేసుకున్న సంతోషం మీకు కలుగుతుంది. శివయ్య అభిషేక ప్రియుడు కనుక ప్రతి ఒక్కరూ వారి వారి విధి విధానాలతో వారి అనుకూలతను బట్టి అభిషేకం, పూజలు చేసుకుంటారు. కానీ అత్యంత శక్తివంతమైన అభిషేకం శివయ్యకి ఎప్పుడు చేస్తారు, మనం ఎప్పుడు చేసుకుంటామో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 నుంచి 4 వరకు ఈ పూజని, అభిషేకము చేసుకోవచ్చు. జగద్గురు శంకరాచార్యుల నుంచి తెచ్చిన పంచలింగాలలో ఒక లింగం చిదంబరంలో ఉంది. ఆ లింగమే చిదంబరం నటరాజ ఆలయంగా పేరుగాంచి పరమశివుడు నటరాజ స్వామిగా కొలువుదీరి విశేషమైన పూజలను అందుకుంటున్నారు. ఈ ఆలయంలో ఎంతో విశేషంగా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున విశేష అభిషేకము, పూజలు చేస్తారు. మనం కూడా ఈ టైంలో చేసుకుంటే చాలా మంచిది. మనం చేసే ప్రతి పూజని కూడా మనస్ఫూర్తిగాను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇలా స్వామివారికి కార్తీక మాసం, మార్గశిర మాసం అలా ప్రతి నెలలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున ఈ పూజని చేసుకోవచ్చు. స్వామికి చేసే ప్రతి పూజకి కూడా ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. నమ్మకంతో చెయ్యాలి. కొంతమంది 16 సోమవారాల వ్రతమును కూడా ఈ కార్తీక మాసం నుండే మొదలుపెట్టి మాఘమాసంలో కంప్లీట్ అయ్యేలాగా పూజను చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా 7 జన్మాల పాపాలు తొలగి 7 తరాల వాళ్ళకి అష్టైశ్వర్యాలని ఇస్తాడు అని పురాణాలలో చెప్పబడింది. నేను చేసి చూపించిన ఈ పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి.